ఇది మా ఇంటి డోర్ వెంకటేశ్వర స్వామి అండి, చాలా బాగుంది కదా. మేము ఇదే ఫస్ట్ టైం బ్లాగ్ పెడుతున్నాము, కొంచెం సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకు చేస్తామంటే ఏం చేస్తున్నావు? అల్లం ఏం పెడతాన్నా? అల్లం రోజు పెట్టుకుంటారా మీరు అల్లంటి? మేమేంది దోలేవయింది, రోజు ఏం పెట్టుకో, ఏదో ఈరోజు తాకాలనిపించింది. ఎప్పుడు లేచినావు? ఇప్పుడే లేచినా? ఇప్పుడే లేచింది. ఇద్దరికే కాబట్టి కొంచెం పెడుతుంది. అల్లం ఏది? ఇప్పుడే వేస్తాను. యాలకులు, రెండు మిరియాలు, కొంచెం బెల్లం, అల్లం అన్నీ వేస్తారా అల్లం టీలో? మరి అల్లం టీ తెలియనంత పిచ్చి తల్లి కాదు. ఏమి వేస్తారు? అల్లం టీలో అన్నీ వేస్తారు, మిరియాలు, యాలకులు, బెల్లం, అల్లం, నీళ్ళు, కాఫీ పొడి, పాలు, దోశ పిండి, దోశలోకి టమాటా చట్నీ బాగానే ఉంది. ఇంకా పల్లీ చట్నీ. కాలు చేయలేదు. నాకు టీ రాదంట, నేను అల్లం టీ ఎంత బాగా పెడతాను తెలుసా. నేను కొంచెం టీలో పాలు కొంచెం ఎక్కువ పోసుకుంటా, ఎందుకంటే చిక్కగా ఉంటేనే నాకు ఇష్టం. కొంచెం అట్లా తాగుతాం ఇంట్లో, ఎప్పుడు అలవాటు ఇలానే. కొంచెం ఆ షుగర్ చూస్తుంటే ఎక్కడ షుగర్ వస్తుందని నాకు భయం వేస్తే, మా అమ్మ ఆ షుగర్ సరిపోయిద్దా అంటుంది. చూడండి, సరిపోద్దా 2 స్పూన్లు చక్కెర? చెప్పు, ఎంతసేపు మరగాల? టీ కొంచెంసేపు అలా మరగబెడతాను అంతే. నొప్పి లేస్తుంది కానీ తల్లి, ఎంత మరగబెడితే అంత బాగుంటుంది. అల్లం టీ గరం గరం చాయ్, అల్లం టీ గరం గరం చాయ్. పొద్దున్నే లేచి బ్రష్ కూడా చేయకుండా మా అమ్మ నన్ను టీ పెట్టమంటుంది. చూడండి, కనీసం టీ కూడా పెట్టి, టీ కూడా నేనే పెట్టి, నేనే నిద్ర లేవాలా, నేనే పెట్టి. సండే కదా, కనీసం 11 వరకు నేను నిద్రపోదాం అనుకుంటే 7 కాడి నుంచి తగులుకుంది. లే నాకు తలనొప్పుడుతుంది, టీ పెట్టు కానీ పొయ్యి చేయలేదు. బ్రష్ అయిపోతే మాట పొద్దున్నే తాగుతాంగా. నా రింగు పోయిందాను బాధలు, నేనుంటే పొద్దున్నే టీ పెట్టు బంగారపు రింగా, వెండి రింగా, పిచ్చి రింగా? వెండిలే, బంగారు కానీ అమ్మ రింగే కదా, రింగే. వయసు ప్రియా టీ రెడీ. టీ పెట్టాను. ఇంకా టీ గ్లాస్ పట్టుకొని బయటికి వెళ్ళి, చల్లగా వాతావరణం బాగుందని బయటికి వెళ్ళి కూర్చొని చక్కగా తాగుతుంది నేను లేకుండా. చాలా రోజులైంది టీ పెట్టుకొని, అందుకే
అంటే డైలీ కాఫీనే తాగేది. ఇవాళ అల్లం టీ పెట్టాలని నేనే పెట్టాను. పర్వాలేదు, బాగానే ఉంది. పోయినసారి ఒకసారి వచ్చిందండి. వచ్చింది అంజుమల్ బాయ్స్ అమ్మ. అదే గునా కేవ్స్ లో పడిపోతారు, అతను పడిపోతే రక్షిస్తారు. మనుషులు అర్థం చేసుకునేది ఒక మామూలు ప్రేమ కాదు అని వస్తుంది డైలాగు. అది తప్పిపోరు వాళ్ళు. గునా కేవ్స్ లో చూడాలని కిందకి దిగి వెళ్తే వాడు ఒకడేమో అనుకోకుండా జారి కింద పడతారు. ఫ్రెండ్స్ అందరూ వాడిని కాపాడటానికి ట్రై చేస్తారు, లాస్ట్కి కాపాడతారు. అది ఇవాళ వస్తుంది మధ్యాహ్నము సాయంత్రం వచ్చింది, బాగుంటుంది. ఇంకా నేను టీ తాగేసి వచ్చి బయట కూర్చున్నాను. బాగుందని వెదర్. మా ఇంటి పక్కన అంటే మా టీవీలో ఆ రోజు మంజుమల్ బాయ్స్ మూవీస్ వస్తుందని చెప్తుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు చూసారు మంజుమల్ బాయ్స్? నేనైతే అది సెకండ్ టైమో థర్డ్ టైమో చూడటం. ఇంకా అలా వెదర్ చల్లగా ఉందని నేను అమ్మ కొంచెం సేపు అలా బయట కూర్చున్నాం. మార్నింగ్ రొటీన్ అలా జరిగింది. ఐస్ ఛాలెంజ్ అని అంటారు కదా. ఐస్ వాటర్ ఛాలెంజ్. పొద్దున్నే పెద్ద దాంట్లో వాటర్ పోసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని కాఫీ వేసి పొద్దున్నే పోయేటట్టు చేస్తారులే. ఐస్ ఛాలెంజ్ ఒక వీక్ లేదా 10 days ఛాలెంజ్ చేయాలి. నా ఫేస్ ఎలా మారిపోతుందో చూడాలి. అందుకే 10 days తర్వాత మళ్ళీ ఈ ఫేస్ని చూపిస్తా కెమెరా ముందు. అమ్మని టిఫిన్ చేయమని అడిగితే నన్నే టిఫిన్ చేయమని. టీ నేనే పెట్టాలా, టిఫిన్ నేనే చేయాలా, ఏంటో మనం లేకపోతే వీళ్ళు బతకలేరు. నిజమే, నేను చెప్పింది నిజమే. ఏమని చెప్తే నీకు అర్థమైపోయింది. దోశ చేద్దాం అనుకుంటున్నా. చట్నీ దోశ ప్రిపేర్ చేయాలి. నువ్వు చేయొచ్చు కదా. రోజు నేనైనా చేసేది. ఆఫీస్ పోయేటప్పుడు నేనే చేయాలా, ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేనే చేయాలా. డైలీ రొటీన్ టిఫిన్ వరకు నీదే డ్యూటీ, మార్నింగ్ నైట్. ఇప్పుడు మీకు ఏం అర్థమవుతుంది? టిఫిన్ చేయడం కూడా రాదు. ఇప్పుడు చూడండి, ఇవాళ లంచ్ కూడా నేనే ప్రిపేర్ చేసేది. ఏం చేస్తున్నాను గెస్ట్ చేసుకోండి. లంచ్ ఏం చేస్తాను గెస్ట్ చేయండి. రావాలంటే కొద్దిగా డబ్బా ఇటు సరుకు ఏం కాదు. ఏమా శనగిత్తనాలు తీసుకురాపో. మొన్న తెచ్చాను సరుకులు, అవి ఇంకా వేడి ప్లేస్లో అవి పెట్టనే లేదు. వద్దన్నావా నువ్వు? వద్దన్నా, ఇక్కడ తీసుకుందాంలే అన్నావు. బాగానే ఉంటుందా? తీసుకురాలేదు, మర్చిపోయింది అమ్మగారు. నేను షాపింగ్ పోతే అక్కడ వద్దు, ఇక్కడ దగ్గర ఉన్న షాప్లో తీసుకుందాం అన్నది. ఇప్పుడు తీసుకురాలేదు, చట్నీకి లేదు. ఏమనిపిస్తుంది ఈ టైంలో? చిరాకు అనిపిస్తుంది. ఇంతవరకు బ్రష్ చేయలేదు, టిఫిన్ పోతున్నా, చట్నీ చేస్తున్నా, నాకెంత తయారీ పడుతున్నట్టుగా ఉంది. ఏందో మూగిదానిలాగా అంటుంది.
నేను కూడా చేయలే బ్రష్, టీ తాగేసిన. నేను కూడా చేయలే. తల్లా తల్లా ఏం చేస్తున్నావు? టైం ఎంత అయింది? ఏ టైం కాడ అమ్మాయి నువ్వు చేసేది టిఫిన్? 11కే నువ్వు టిఫిన్ చేసేది. వంట ఎప్పుడు చేసేది? ఏందమ్మా రుద్దుడు వస్తాయా? వస్తాయి. టైం ఎంత చూపియమ్మా, టైం చూపియమ్మా ఒకసారి. 11 అంటున్నా. 11కి వంట అండి. 11కి టిఫిన్. పోయమ్మ దోశ పోయి తల్ల సీయమని సౌండ్ వస్తుంది. అమ్మాయి దోశ పోతే మామూలుగా రాదు సౌండ్. దోశ పోతే ఎవరికైనా సౌండ్ వస్తుంది, నాకైనా అయ్యాలి. ఒక గంట పోసి జర్ర 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 తిప్పితే పేపర్ దోశ వచ్చినట్టే అవుతుంది. అంతేనా? అంతేనా పిల్ల? లేదు, పంది దోశ వచ్చినట్టు. ఏయ్ ఆయిల్ పంది దోశ ఎట్లా ఉంటుంది? మొక్కలాగా ఉంటుంది. నేను మోస్తున్నాగా అదే మొక్కలాగా ఉంటుంది పంది దోశ. వా కాలు ఎత్తుతుంది. ఏం పిల్లండి చూడండి, పేపర్ దోశ పందిలాగా పోసింది. అట్లా వస్తుంది పరవాల్సి. అయ్యో ఫస్ట్ దోశ ఫ్లాప్ అవుతుంది. లేదు బాగానే వస్తుంది. లేదు ఇప్పుడు అతుక్కుంది. మంట తగ్గి దోశ మాత్రం ఇట్లా కాలితే మాత్రం సూపర్ ఉంటుంది. అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఫ్లాప్ అండి దోశ చూసారా? ఫస్ట్ దోశ ఎవరికైనా అటర్ ఫ్లాప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే దోశని పర్ఫెక్ట్గా చేస్తావా? అది కూడా చూస్తాం ఇప్పుడు ఆడియన్స్కి మొత్తం క్లారిటీ ఇస్తాం. నువ్వు ఎట్ట పోసి నువ్వు ఏంది అని. నాకు వచ్చమ్మా, నీకు వచ్చా రాదా? నాకు వచ్చు కాబట్టి నేను చేయట్లేదు, నీకు వచ్చు కాబట్టి అంత పర్ఫెక్ట్ చేసిన. రోజు పోతట్టు తింటుంది ఎవరు? అట్లాంటి దోశలండి ఎవరన్నా పోసేది. పన్నీర్ పులావ్ అంట, బంగాళదుంపల కుర్మా అంట. ఎలా వస్తుందో చూద్దాం. నేనే చేసేది. ఒక్కళ్ళే కనపడుతుండ్రు, ఇంకొకళ్ళ వాయిసే వస్తుంది. ఆ మనిషి ఉందే లేదా? ఆ మనిషి ఫోన్ కెమెరా అండి. ఫోన్ కెమెరా కాదల్లా, కెమెరా ఉమ్మేనమ్మా. ఏం మాట్లాడదా? ఫన్నీ కోసం అలా చెప్తావు అమ్మా. అది ఫన్నీనా? మర్చిపోతారా అనుకుంటా. ఈ అమ్మ సెకండ్ దోశ ఎట్టొస్తుందో చూస్తా ఇప్పుడు. నాకు దోశలు రావాలన్నది వస్తుంది. చూడండి సెకండ్ దోశ వచ్చి పర్ఫెక్ట్ అండి. పచ్చి తింటరా? పచ్చి తినరు, జొన్న ముక్కలా ఉన్నాయి కదా అని తినవా? అందుకే డౌట్ వచ్చింది. జస్ట్ కొంచెం రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అంటే ప్యాన్లో నూనె నెయ్యి వేసి జస్ట్ వేపుకోవాలి. ఏమేమి వేస్తారు పిల్లలకి? ఏమేమో చేస్తుంది, ఏమర్థం. ఇది పన్నీర్ అంట. పన్నీర్ లాగుందా? జున్ను ముక్క లాగుంది. ఒకసారి చూడండి. ఇది పన్నీరా జున్ను ముక్క అనేది చెప్పండి ఫ్రెండ్స్. టమాటాలంట, పచ్చిమిరకాయలంట, బంగాళదుంప అంట, క్యాప్సికం అంట. చాలా సింపుల్గా చేసుకుంటున్నామండి, చిన్న వెజిటేబుల్స్తో. సో ఇల్లు మేకర్లను పన్నీర్ కలిపి చేసుకుంటున్నాం. అవి లేకపోయింటే వెజ్ పులావ్ అయ్యేది. పన్నీర్ ఉంది కాబట్టి పన్నీర్ పులావ్ అంటున్నాం దాన్ని, వితౌట్ మసాలా. ఎందుకంటే మా అమ్మకు కొంచెం బాగోలేదు, అందుకని కొంచెం మసాలాలు తగ్గించి చేస్తున్నాం.
వీడియో షార్ట్. ఉడకబట్టాక ఒక 2 విజిల్స్ హై ఫ్లేమ్ మీద పెట్టేసుకుంటే సరిపోతుంది. వేడి వేడి పన్నీర్ పులావ్ రెడీ. ఫస్ట్ టైం చేసాను, ఎట్లా వచ్చిందో ఏమో తిని చెప్పాల. అరే పన్నీర్ పెరుగు చట్నీ చేయడం మంచిగా ఏం పర్వాలా, ఎంతైనా తినచ్చు. వేడి వేడి పన్నీర్ పులావ్ రెడీ. ఓకే, ఎవరు చేసుకున్న దానికి వాళ్ళే బాధ్యులు అన్నట్టు నేనే చేసుకున్నా, నేనే తింటున్నా. పర్వాలేదు, బాగానే ఉంది. అంత ఏం బాగా రాలేదు, కొంచెం బాగానే వచ్చింది. సరే మరి, వీడియో నచ్చినట్టయితే కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి మీరు. ఓకే అండి, వీడియో మొత్తం చూసారు కదా, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం కొంచెం సపోర్ట్ చేయండి. కమెంట్ కూడా చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఎంతో మందికి రీచ్ అవుతుందండి వీడియో. ఇప్పటి వరకు మన వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో కూడా కొంచెం కమెంట్ చేయండి, మేము అవి చేయటానికి ట్రై చేస్తాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.